ఈ మధ్య కాలంలో ఎటువంటి లక్ష్మీదేవిని పెట్టి ఆరాధించాలి? అవును, అది కూడా పాదాలు కనిపించకూడదు గురువు గారని కొందరు, ఇంకొందరు పాద పద్మములు కనిపించవచ్చా కనిపించకూడదా అనే మీమాంసలో కూడా సందేహాలతో ఉన్నారు. కాబట్టి అమ్మవారి పాదములు కనిపిస్తే మంచిది, ఆ పాద దర్శనం చేసుకోవడం మంచిదే. పాదములు చిత్రించలేని చిత్రకారులు ఎవరైనా ఆ విధంగా ఒక వదంతి లేవదీసి ఉండవచ్చు అని నా ఉద్దేశం. కాబట్టి అమ్మవారి పాదాలు కనిపించినా కనిపించకుండా ఉన్నా తప్పు లేదు. ఆ అమ్మవారిని కూడా స్వర్ణమూర్తిగా ఈ విధంగా స్వర్ణలక్ష్మిగా మనం ఆరాధించుకోవాలి. ఆ స్వర్ణలక్ష్మిని నేను నాకు అందినంత మేరకు నా పరిశోధనలో ఒక సువర్ణ లక్ష్మిగా తీర్చిదిద్దాను. ముఖ్యంగా స్థిరలక్ష్మిగా అమ్మవారిని ఈ విధంగా ఆ పద్మనిలయగా కొలువై ఉన్నట్టు కూర్చోబెట్టాలి పద్మాసనాన. ఆ స్థిరలక్ష్మి మన ఇంట స్థిరంగా ఉంటుంది, చంచలము లేక అని కోరుకోవాలి. ఆ ముద్రతో ఉన్నవి అభయవరద ముద్రలతో కాకుండా బంగారు నాణెములు పడుతున్నట్టు అందులో చిత్రీకరించడం జరిగింది. ఆ సువర్ణ కమలము ఆ అమ్మ కొలువై ఉండి మనకు సువర్ణ నాణెములతో ఆ కమలం కూడా ప్రకాశిస్తుందని కోరుకుంటూ ఆ స్థిరలక్ష్మియే కాకుండా ఆమెను సింహలక్ష్మిగా మనం ఆరాధించాలి. చాలా మందికి తెలియని విషయం అది. అందుకనే అమ్మవారి నఖములు ఆ సింహ లక్షణములతో చిత్రీకరించడం జరుగుతుంది. ఆ పాద పద్మములు అదే విధంగా ఉంటాయి, ఆమె వేళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఆ సింహ లక్షణముతో వేయడం వలన రాజలక్ష్మిగా ఇంట కొలువై ఉంటుంది. అటువంటి లక్ష్మీ తత్వముతో ఆ అమ్మవారిని ఎర్రటి పట్టు చీరతో అటు ఇటు లాభకరి శుభకరి అనే ఆ అమృత జలాభిషేకంతో అమ్మవారిని చిత్రించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు శుక్రహోరలో అమ్మవారిని చిత్రిస్తుంటాము.